సిద్ధార్థుడు వృద్ధుని, రోగిని, శవాన్ని, సన్యాసిని చూశాడు. సిద్ధార్థుడు తనకు కుమారుడు జన్మించినప్పుడు ఇలా అన్నాడు: ఒక బంధం పుట్టింది, రాహులుడు పుట్టాడు. సిద్ధార్థుడు ఆ రాత్రి తన ప్రధాన రథసారథి చెన్నుడి సహాయంతో కంతక గుర్రాన్ని ఎక్కి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు. దీన్నే మహాభినిష్క్రమణం అంటారు. సిద్ధార్థుడు ఉరువేల గ్రామంలో రావి చెట్టు కింద 7 వారాలు 49 రోజులు ధ్యానం చేసి నిర్వాణం పొందాడు. వారణాసి సమీపంలో సారనాథ్లో జింకల పార్క్లో తన మిత్రులైన 5 సన్యాసులకు బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఇచ్చాడు. ఈ సంఘటనను ధర్మచక్ర పరివర్తనం అంటారు. గౌతముడు పావాపురిలో చుండా అను శిష్యుడిచ్చిన పంది మాంసం తిని అస్వస్థకు గురై కుషినగరానికి వెళ్ళాడు. కుషినగరంలో సాలవృక్షం కింద మహాపరినిర్వాణం చెందాడు, అంటే మరణించాడు.